నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా? నేర్చుకున్నాక నాకు మంచి కంపెనీలో జాబ్ వస్తుందా? ఈ క్వశ్చన్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఇది మన ఇన్స్టిట్యూట్కి వచ్చి అడుగుతున్నారు, ఇంకా మన కెరియర్ 9 ఫోన్ నెంబర్ కాల్ చేసి కూడా అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ తోటి సంబంధం ఏం లేదండి. ఇంటర్మీడియట్ వాళ్ళు నేర్చుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను ఇంత గట్టిగా అంటే, నేను చాలామంది హెచ్ఆర్స్తో కానీ మన జాబ్ పోర్టల్స్ నుంచి వచ్చిన కాల్స్ కానీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు. మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు నౌకరీలో కానీ, ఇండీడ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా జాబ్ అప్లై చేసినప్పుడు మీరు మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతారు. అవుట్ ఆఫ్ 10 జాబ్స్లో 9 జాబ్స్ కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అంటారు. ఏదో ఒక జాబ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడుగుతారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మీకు ఒకవేళ వాళ్ళు జాబ్ ఇచ్చినా కానీ శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. మీకు ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా ఎలా అంటే శాలరీస్ చాలా తక్కువగా ఇస్తారు. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నేర్చుకున్నా ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ అనేది ఇప్పుడు ఒక మంచి ఆప్షన్ అండి. చాలామంది ఇంటి వద్దనే ఉండి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. మీ సొంతంగా బిజినెస్ క్రియేట్ చేసుకోవడం, లేదంటే మీరు చిన్న చిన్న క్లయింట్స్ తోటి మాట్లాడుకొని ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరే ఇంటి నుండి వర్క్ చేస్తూ వాళ్ళకి లీడ్స్ జనరేట్ చేసి ఇవ్వడం, లేదంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీరే డిజిటల్ మార్కెటింగ్ దానికి చేయడం, ఇలాంటివి చేస్తే ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. సో జాబ్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి అండి. సో ఒకవేళ మీరు అందరికీ ఒక క్లారిఫికేషన్ కనుక వచ్చినట్లయితే కింద మాకు క్లారిఫికేషన్ వచ్చింది సార్, ఎస్ అని ఒక కింద కమెంట్ పెట్టండి.